మ్యామ్ అట్లానే సమ్మర్ సీజన్ మనకి ఇప్పుడు ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో విపరీతంగా ఇష్యూ వచ్చేది మహిళల్లో వేడి వల్ల కావచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వేడి చేసిందంటూ ఉంటారు ఎక్కువగా. ఇది ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తోందా, మగవారిలో కూడా ఉంటుందా మ్యామ్? సో ఎండాకాలంలో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇద్దరిలోనే ఎక్కువే ఉంటాయి. విమెన్లోను మెన్లోను ఇద్దరిలోనే ఎక్కువ ఉంటాయి, కానీ డెఫినెట్గా విమెన్లో ఎక్కువ ఉంటుంది. మెన్తో పోలిస్తే విమెన్లో ఎక్కువ ఉంటుంది. రీజన్స్ ఏంటంటే మెన్లో యురెత్రా లెంత్ ఎక్కువ ఉంటుందండి. యురెత్రా అంటే యూరిన్ పైప్. ఎందుకంటే బ్లాడర్ యూరిన్ సంచి నుంచి స్టార్ట్ అయ్యి పెనిస్ అంతా క్రాస్ అయ్యి 10 to 11 సెంటీమీటర్స్ ఇంత సైజ్ ఉంటుంది యురెత్రా లెంత్ అనేది మెన్లో. ఓకే, అంటే యూరిన్ పైప్. కానీ విమెన్కి చిన్నది ఉంటుంది, ఇంతే ఉంటుంది యురెత్రా. సో బికాజ్ ఎందుకంటే మెన్కి పెనిస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ యురెత్రా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, విమెన్లో ఎస్పెషల్లీ ఎవరైతే ఒబీస్ ఉన్నారో అంటే బరువు ఎక్కువ ఉన్నారో డెఫినెట్లీ ఆ ఇంటిమేట్ ఏరియాస్లో ఎయిర్ సర్క్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో. ఎస్పెషల్లీ సమ్మర్స్లో గాలి ఆడక అండ్ కొంతమంది వేసుకున్నప్పుడు ఇన్నర్ ప్యాంటీస్ ఎంత టైట్గా వేసుకుంటారంటే రెస్ట్రిక్టివ్ క్లోతింగ్ అంటారు. సో దానివల్ల కూడా వాళ్ళకి అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. సో దానివల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్ డీహైడ్రేషన్ ఈక్వల్ కాజ్ బోత్ మెన్ అండ్ విమెన్. ఈ విమెన్కి యురెత్రా లెంత్ తక్కువ ఉండడం వల్ల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇన్నర్ ప్యాంటీస్ అవి టైట్గా వేసుకునే వాళ్ళు, ఇంటిమేట్ ఏరియాస్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం, తర్వాత షుగర్ కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ మెయిన్ రీజన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్కి ఉంటుంది.